అమ్మా ఏంటి ఇంకా బట్టలు ఉతుకుతూనే ఉన్నారా? ఎంతసేపు ఇదే పని మీద కూర్చుని ఉంటారు? లోపల ఇంకా చాలా పనులున్నాయి, అవన్నీ ఎప్పుడు చేస్తారు? ఏంటి ఇంకా పనులు చేయాలా? నా వల్ల కాదు. ఈ బట్టలు ఉతికేసరికి నా ప్రాణం పోయినంత పనైంది. అలా అంటే ఎలా అత్తయ్యా? నా చేత మీరు ఏ పనులైతే చేయించారో ఆ పనులే చేయిస్తున్నాను. నా వల్లే అయినప్పుడు మీ వల్ల ఎందుకు కాదు? తొందరగా కానివ్వండి. నా వల్ల కాదు, నేను చేయను. ఏం చేస్తావు చేసుకోపో. ఏం చేస్తానా? 100 నెంబర్కి కాల్ చేస్తాను, చేయమంటారా? అవ్వదు. పనిలే కదా, నేను చేస్తాను. ఇంకొక అరగంట టైం ఇవ్వు. ఇవన్నీ పూర్తి చేసి అప్పుడు నీ దగ్గరికి వస్తాను. అలా అన్నారు, బాగుంది. అమ్మో, తొందరగా కానివ్వండి. మురికి వదలకపోతే మళ్ళీ ఉతకాల్సి వస్తుంది. బాగా ఉతకండి. అంత నా కర్మ. ఎన్నాళ్ళు ఇది పిల్ల అనుకున్నాను, కానీ ఇది పులిలా మారుతుందని అస్సలు అనుకోలేదు. అమ్మో, వంట చేయటం ఇంత కష్టమైన విషయం నాకు ఇప్పుడే తెలిసిందిరా. ఎప్పుడో బ్యాచులర్గా ఉన్నప్పుడు వండాను, మళ్ళీ ఇప్పుడే వండుతున్నాను. నువ్వు పర్వాలేదు నాన్న, బ్యాచులర్గా ఉన్నప్పుడైనా వండేవు. నేనసలు ఇంతవరకు కిచెన్ మోహన్ చూసిందే లేదు. నా చేత ఈ చాకరంతా చేయిస్తోంది. చూడు, చికెన్ కోస్తుంటే చెయ్యెలా కోసుకుపోయిందో చూడు. పర్వాలేదులేరా, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఇలా 4 సార్లు చేతులు కోసుకుంటే వంట అదే వస్తుంది. అంటే జీవితాంతం నేను ఇలా వంటలు చేస్తూ ఉండాల్సిందేనా? తప్పదు, ఏం చేస్తాం, మన టైం అలా ఉంది. ఏంటి ఇంకా వంట పూర్తి కాలేదా? అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇదిగో నీకోసం గుమగుమలాడే చికెన్ బిర్యానీ, చికెన్ రోస్టు, మటన్ కర్రీ ఇవన్నీ నీకోసం చేసి పెట్టానమ్మా. ఇప్పుడు నాకు ఇవేమీ వద్దు. నాకిప్పుడు మామిడికాయ పప్పు, చిక్కుడికాయ కూర, ఊర మిరపకాయలు, గుమ్మడి వడియాలు తినాలనుంది. వెంటనే ఉండండి. అదేంటమ్మా, చికెన్ తినాలనుందన్నావు కదా? అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు నాకు ఇవి తినాలనిపిస్తుంది. వెంటనే ఉండండి. ఏంటే తమాషాలు చేస్తున్నావా? నువ్వు అడిగేవు కదా అని నాన్న కష్టాలు పడి వండితే ఇప్పుడు అదొద్దు వేరేది కావాలంటావా? వండిందంతా ఏం చేసుకోమంటావు? మీరు ఎన్నిసార్లు వండింది పక్కన పడేసి ఇంకోటి కావాలని చేయించుకుని తినేవారు. అప్పుడు నేనేమైనా సీరియస్ అయ్యానా? లేదుగా. మీరు అడిగింది నేను చేసి పెట్టాను, ఇప్పుడు మీరు చెయ్యండి. అంటే ఇప్పుడు నువ్వు పని కట్టుకుని నన్ను సాధిస్తున్నావా? మీరు ఏమైనా అనుకోండి, నాకు ఇంకొక అరగంటలో నేను అడిగినవన్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాలి. లేదంటే వద్దమ్మా, వద్దు. నువ్వు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. పప్పే కదమ్మా, వెంటనే చేస్తావమ్మా. రేయ్, అలా చూస్తావేంట్రా? పదా వంట చేద్దాం, రా వంట చేద్దారా. అమ్మాయి గారు, ఏంటమ్మా ఇదంతా? నాకైతే ఆశ్చర్యంగా ఉంది. నిన్నేడిపించే వాళ్ళు ఈరోజు ఏడుస్తూ పనులు చేస్తున్నారేంటి? అందుకే తులసమ్మా, ఎవరు చేసిన తప్పులకి వాళ్లే శిక్ష అనుభవించాలి కదా. చూస్తూ ఉండు, వాళ్ళ చేత ఇంకా ఇంకా చాలా పనులు చేయిస్తాను. సీతా, సీతా, ఎక్కడున్నావు సీతా? త్వరగా రా. అయ్యో, ఏంటండి, ఏంటి మీ హడావుడి? నోరు తెరు, నోరు తెరు చెప్తా. అయ్యో, ఏంటండి ఇది? ఎందుకే సంతోషం? ఆ రోజు నువ్వు ఏమంటూ బిజినెస్ చెయ్యండి అని నీ నోటితో అన్నావో కానీ నువ్వన్నట్టుగానే మన బిజినెస్కి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. లోన్ శాంక్షన్ అయింది. సీత, మనం ఆఫీస్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా దొరికింది.
రేపు పూజ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కార్తీక్ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నాడు. నిజమా? ఏది నోరు తెరవండి. సీత, మన కంపెనీకి ఏం పేరు పెట్టామో తెలుసా? ఏం పేరు పెట్టారు? రాణి ఇండస్ట్రియల్ సొల్యూషన్స్. అత్తమ్మ పేరు? అవును. కార్డ్స్ ప్రింట్ చేయడానికి ఆర్డర్ కూడా ఇచ్చాం. ఇదంతా నీ వల్లే జరిగింది సీత. పోనీలేండి, ఇన్నాళ్ళకి మీ కష్టం ఫలించింది. మీరు అత్తయ్య పేరు పెట్టారు కదా, ఇక మన బిజినెస్ రాకెట్ లాగా ముందుకు దూసుకుని వెళ్తుంది. సీత, కాకపోతే ఒక్క విషయంలో నాకు బాధగా ఉంది. ఏంటండి అది? అమ్మ పేరు పెట్టిన ఈ బిజినెస్కి అమ్మే వచ్చి ఓపెనింగ్ చేస్తే చాలా బాగుంటుంది. అమ్మ వస్తే బాగుండు. అమ్మ చేతుల మీదుగా మన బిజినెస్ ప్రారంభిస్తే నాకంతకంటే ఆనందం లేదు. నాకు కూడా అత్తమ్మ చేతుల మీదుగానే బిజినెస్ ప్రారంభించాలనే ఉందండి. కానీ అది జరిగే పనేనా? అత్తమ్మ ఏ పరిస్థితుల్లో మనల్ని దూరం పెడుతున్నారో, కనీసం మనతో మాట్లాడకుండా ఎందుకు దూరం అవుతున్నారో నాకు తెలీదండి. కారణం మనకు అర్థమైనప్పుడు మనం ఇంకా అత్తమ్మని వెంటపడి ఆమెని బాధ పెట్టడం తప్పు కదండి. మీరు జీవితంలో ఎదగడం అత్తమ్మకి ఎప్పుడూ ఇష్టమేనండి. ఇప్పుడు మీరు వెళ్ళి పలకరించినా అత్తమ్మ మాట్లాడరు. ఆవిడ మనసులో రావాలని ఉన్నా రాలేని పరిస్థితికి మరింత బాధపడతారు. దానికంటే అత్తమ్మని కదిలించకపోవడమే మంచిదేమో. నా మనసు ఊరుకోదుగా సీత. నేనేం చేసినా అమ్మకి తెలియకుండా ఏదీ చేయలేదు. అలాంటిది బిజినెస్ మొదలు పెడుతూ అమ్మకి చెప్పకుండా ఎలా చేస్తాను? మరి ఎలాగండి? అత్తమ్మతో మీరు మాట్లాడారు కదా, నా ఫోన్ కూడా తీయడం లేదు. ఏం చేయాలిప్పుడు? బాగా ఆలోచించి నేనొక పని చేశాను. ఏం చేశారండి? నేను అనుకున్నది అమ్మకి చేరేలాగా, అమ్మకి వినిపించేలాగా ఒక ఏర్పాటు చేశాను. నేను మీ అమ్మని కాను. ఇంకెప్పుడు నన్నలా పిలవకు. రాణి, రాణి, నువ్వు రామ్ గురించే బాధపడుతున్నావు కదూ? నాకు తెలుసు రాణి, ఈ కష్టం ఎవ్వరికీ రాకూడదు. వాడితో మాట్లాడాలని నీ మనసులో ఎంత తపన పడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ ఏం చేస్తాం? మనసు రాయి చేసుకోక తప్పదు. ఎందుకండి? ఎందుకు రాయి చేసుకోవాలి? అసలు నేనేం తప్పు చేశాను? తల్లి బిడ్డల బంధాన్ని విడదీయటానికి ఆ భగవంతుడికి కూడా అధికారం లేదు. బిడ్డ ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా, మంచివాడైనా చెడ్డవాడైనా, బిడ్డని మనస్ఫూర్తిగా ప్రేమించటం ఒక్క తల్లికి మాత్రమే సాధ్యమవుతుంది. అసలు ఆలోచిస్తే నేనెందుకు రామ్కి దూరంగా ఉండాలి అనిపిస్తోంది. బాలు ఎంతో, రామ్ కూడా అంతే కదా. అసలు కన్న తల్లి ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు అని నిర్ణయించడానికి వాడికి ఏం అధికారం ఉందండి? అసలు వాడు అలా ఎలా నా చేత ఒట్టేయించుకున్నాడు? ఒక పిచ్చిదానిలాగా నేనెలా ఒట్టేశాను? నువ్వు ఒట్టేయడానికి కారణం కూడా నీ బిడ్డల మీద నువ్వు పెంచుకున్న ప్రేమే రాణి. నీ కళ్ళ ముందు వాడు చచ్చిపోతాను అంటే కన్న తల్లిగా నువ్వు ఎలా తట్టుకోగలవు? కన్నబిడ్డ ఏమైపోతాడో, వాడేదైనా చేసుకుంటాడేమోనని ఆ భయంతో నువ్వు ఒట్టేశావు. దానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నానండి. నాతో ఒక్క మాటైనా మాట్లాడాలని రామ్ ఎంత తపన పడిపోతున్నాడో మీకు తెలియదండి. అసలు నేనెందుకు మాట్లాడడం లేదో వాడికి ఏం అర్థం కావడం లేదు. వీడమర్చి చెప్పుకోగలిగిన పరిస్థితి కూడా నాకు లేదు.
ఇలాగే వదిలేస్తే దిగులుతో వాడు ఏమైపోతాడో అనే భయం నన్ను వెంటాడుతూనే ఉందండి. ఏమండి, రామ్ మెసేజ్ చేశాడు. అవునా? ఏంటో చూడు. అమ్మా, నాతో మాట్లాడడానికి నీకేదో సమస్య ఉందని నాకు తెలుసు. నేను ఎంత ప్రయత్నించినా నువ్వు నాతో మాట్లాడు. కారణం ఏదైనా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఎలా బ్రతకాలమ్మా? ఎదురుగా నిలబడి అమ్మ అని పిలిస్తే నేను మీ అమ్మని కాదు అన్నావు. ఆ మాట నా చెవిలో పదే పదే వినిపిస్తుందమ్మా. తట్టుకోలేకపోతున్నాను. చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. రామ్, అమ్మా, నన్ను కన్నవాళ్ళు ఎవరో నాకు తెలీదు. బహుశా వాళ్ళు ఉన్నా కూడా నీ అంత గొప్పగా నన్ను చూసుకునే వాళ్ళు కాదు. ఎక్కడో రోడ్డు మీద అనాథలాగా పడున్న నన్ను తీసుకొచ్చి హక్కున చేర్చుకున్నావు. ప్రపంచానికి పెద్ద కొడుకు అని పరిచయం చేశావు. కానీ ఈరోజు నేను అసలు కొడుకునే కాదని మాట్లాడడం మానేశావు. నన్ను మళ్ళీ అనాథం చేశావేమో అని అనిపిస్తుందమ్మా. ఎందుకమ్మా నా మీద ఇంత కోపం? నీ మాట వినకుండా ఇంట్లో నుండి వచ్చేశాననే కదా. నేనెందుకు వచ్చానో నీకు వివరంగా చెప్పాను. నేను అక్కడే ఉండి ప్రతి క్షణం నువ్వు బాధపడడం చూడలేను. అందుకే మనసుకి కష్టం అనిపించినా బయటికి రావాల్సి వచ్చింది. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. అయినా నాతో మాట్లాడకుండా దూరంగా పెట్టావు. పర్వాలేదమ్మా, ప్రాణం పోయేంత వరకు మా అమ్మ పలకరింపు కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. అమ్మా, నీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాను. దాని పేరేంటో తెలుసా? నీ పేరే అమ్మా, రాణి ఇండస్ట్రియల్ సొల్యూషన్స్. రేపు నీ పేరు మీదగానే ప్రారంభిస్తున్నాను. నీ ఆశీర్వాదం నాకు కావాలి. నువ్వు రాకపోయినా రాలేకపోయినా ఎక్కడున్నా మనస్ఫూర్తిగా నన్ను దీవిస్తే చాలమ్మా. చూడండి, వాడికి ఈ అమ్మంటే ఎంత ప్రేమో చూడండి. నేను మాట్లాడకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేడు. అలాంటిది నిర్దాక్షిణ్యంగా వాణ్ణి దూరం పెట్టాను. అసలు నువ్వెవరో నాకు తెలియదు పో అన్నాను. అయినా వాడు నాకు ఎలాంటి మెసేజ్ పెట్టాడో చూడండి. వాడు ఉండలేడండి. ఈ అమ్మ మాట్లాడకపోతే వాడు తట్టుకోలేడు. నువ్వు మా ఆఫీస్ కిందకు వచ్చావు? ఇదొక్కసారి చదువు. చదువుకున్నావా? మా ఆయన శ్రీరామ్, ఆయన ఫ్రెండ్ కార్తీక్, అదే నా భర్తకి ఉద్యోగం ఇస్తాను అంటే నువ్వు బెదిరించావే అతను. వీళ్ళిద్దరూ కలిసి
కొత్తగా బిజినెస్ మొదలుపెట్టారు. దానికి ఆహ్వానించడానికి వచ్చాను. మొదటి ఇన్విటేషన్ నీకే శశి. నువ్వు తప్పకుండా రావాలి అని అంటాననుకున్నావా? రావద్దు. నువ్వు మాత్రం అస్సలు రావద్దు, సరేనా? నన్ను రావద్దు అని చెప్పాలనుకుంటే ఇక్కడి దాకా రావడం దేనికి? ఈ చెత్త నాకు ఇవ్వడం దేనికి? నీకే ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు కుమిలిపోవాలి కదా శశి. నా భర్తని వెంటాడావు, బాధ పెట్టావు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాలే వెళ్ళి ఆయనకి ఉద్యోగం లేకుండా చేశావు. చివరికి అంత చదువుకున్న మనిషి చేత రాళ్లు కొట్టించావు. నువ్వు ఏం చేసినా చివరికి నా భర్తే గెలిచాడు. ఇప్పుడేం చేస్తావో చెయ్యి. బయటంటే నీ పలుకుబడి అంతా ఉపయోగించి ఉద్యోగం రాకుండా చేశావు. మరిప్పుడేం చేస్తావు? చూడు, ఇల్లు అలగ్గానే పండగ కాదు అని అంటారు. అలాగే బిజినెస్ కూడా పెట్టగానే సరిపోదు, సక్సెస్ కావాలి. హలో, అక్కడ ఉంది మీ ఆయన బాలు కాదు, మా ఆయన శ్రీరామ్. పైగా మా కంపెనీ పేరేంటో తెలుసా? రాణి ఇండస్ట్రియల్ సొల్యూషన్స్. మా అత్తమ్మ పేరు పెట్టిన ఈ రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒక స్థాయికి వెళ్ళింది. దాన్ని నీ స్వార్థం కోసం మార్చేశావు. కానీ మా ఆయన ఆ దేవత పేరే పెట్టుకున్నారు. ఇక ఆయనకి ఎదురే లేదు, ఉండదు కూడా. నువ్వు చూస్తూ ఉండు, మా ఆయన నీకు బాలుకి కూడా పోటీ ఇస్తారు. నీకు మీ ఆయనకి మాతో పోటీ పడే అంత సీన్ లేదు సీత. ఎందుకంటే శశి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఒక మహాసముద్రం, కానీ మీరు ఒక పిల్ల కాలువ. మీరు ఎన్ని జన్మలెత్తినా మాతో పోటీ పడలేరు. ఎక్కడ గతి లేక ఎవరి కాళ్ళో పట్టుకొని ఏదో బిజినెస్ మొదలు పెట్టారు. చొక్కేస్తా, చీమని నలిపినట్టు నలిపి పాడేస్తాను. ఇదే కావాలి శశి. నీకు ఎక్కడ కసి తగ్గిపోతుందో అని ఈ విషయం నీకు చెప్పిపోదాం అని వచ్చాను. ఒక మనిషి ఎదుగుదలకి కారణం ఇద్దరు. ఒకరు శ్రేయోభిలాషులైతే మరొకరు శత్రువు. మంచి పోటీ ఇచ్చే శత్రువు ఖచ్చితంగా మన జీవితంలో ఒకరుండాలి. అప్పుడే పైకి ఎదగడానికి అవకాశం దొరుకుతుంది. అవమానాలు పడి రాటుదేలి ఎదురు నిలబడి గెలిచి చూపించాలి అనే కసి మనలో మొదలవుతుంది. నువ్వు నిజంగా మా ఆయనకి బలమైన శత్రువే. నువ్వు ఉద్యోగం రాకుండా చేయడం వల్లే ఆయనకి బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది. అందుకే పొరపాటును కూడా నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. ఇలాగే ఆయన మీద ద్వేషంతో రగిలిపో. నీ కళ్ళ ముందే మేము ఎదగాలి, అది నువ్వు చూడాలి. ఈ విషయం బాలకు కూడా మర్చిపోకుండా చెప్పు. మా కంపెనీకి అత్తమ్మ పేరు పెట్టుకున్నామని మాత్రం నువ్వు తప్పకుండా చెప్పాలి. అప్పుడు ఇద్దరు కలిసి కూర్చుని ఏడుస్తూ ఒకరినొకరు ఓదార్చుకోవచ్చు. ఇదిగో కార్డు.
దుర్మార్గులు ఎంతకు తెగించారు? అమూల్యని అమ్మేయాలని చూసారా? వాళ్ళని ఒక్కొక్కరిని నరికేయాల్సింది కదా ఆదిత్య. వాళ్ళు చేసిన పనికి చంపేయాలనే అనుకున్నాను, కానీ వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలనిపించింది. అదిగాక ఆ చందుగాడు అమూల్యకి భర్త అయిపోయాడు. అందుకే కోపం కంట్రోల్ చేసుకుని వాళ్ళు చేసిన పాపం అంతా వీడియో తీసి ఎవిడెన్స్గా పెట్టుకున్నాను. మంచి పని చేసావు ఆదిత్య. ఇక నుంచి అమూల్యని వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకోమని చెప్పు. కావాలంటే అమూల్యతో నేను మాట్లాడతాను. వాళ్ళని ఎలా ఆడుకోవాలో నేను చెప్తాను. అయినా ఎంత దారుణమో చూడు శైలు. నాకు అనుమానం వచ్చి వాళ్ళ ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమై ఉండేది? అందుకే ఆడపిల్లకి ప్రాణం పెట్టే భర్త అయినా తోడుగా ఉండాలి, లేదా ప్రాణంగా చూసుకునే తోబుట్టువులైనా ఉండాలి. అబ్బా దేవుడా, అమ్మా ఏమండి, తొందరగా రెండు భోంచేద్దాం, ఆకలేస్తుంది. తులసమ్మా, వాళ్ళకి వడ్డించాల్సింది డైనింగ్ టేబుల్ మీద కాదు, కింద కూర్చుంటారు, అక్కడ వడ్డించు. చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా.